శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ ముందుగా హోళీ పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. ఈ రోజున హోళీ పండుగ యొక్క ప్రాముఖ్యత, హోళీ పండుగను జరుపుకునేటటువంటి విధానాన్ని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. పండుగలు, ధార్మిక ఉత్సవాలు, అలాగే వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి అవిభాజ్యమైనటువంటి అంగాలు. మన భారతీయుల యొక్క, హిందువుల యొక్క నరాలలో ఇవన్నీ జీర్ణించుకుపోయినాయి. వీటిని ఆచరించడంలో విశేషమైనటువంటి, నైసర్గికమైనటువంటి, సామాజికమైనటువంటి, ఐతిహాసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటిని సరి అయిన పద్ధతిలో ఆచరించడం వల్ల ఈ పండగలని, ఈ ఉత్సవాలని సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో అనేక లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా సంపూర్ణ సమాజం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అలాగే మనుష్యులలో కులాల మధ్య వైషమ్యాలు కూడా తగ్గి అందరిలో ఒక ఏకత్వ భావన ఏర్పడుతుంది. అందుకని పండుగలు, ధార్మిక ఉత్సవాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఆచరించడానికి వాటి యొక్క శాస్త్ర ఆధారాలని, ప్రాముఖ్యతని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఈరోజు హోళీ పండగ. ఫాల్గుణ పౌర్ణమిని హోళీ పండగగా జరుపుతాం. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువ బాగా జరుగుతుంది. మేము బెంగళూరులో ఉంటాం. మేము జైన్ హైట్స్ అని ఒక అపార్ట్మెంటు, ఒక 350 ఇళ్ళు ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీ. ఇక్కడ ఒక 70% మంది ఉత్తర భారతీయులే ఉంటారు. అందువల్ల ఎక్కువ ఉత్సాహంగా ఈ హోళీ పండుగ జరుగుతుంది ఇక్కడ. ఈ హోళీ పండుగ కూడా సంక్రాంతిలాగా ఒక దేవతా స్వరూపమే. మనలో ఉండేటటువంటి 6 వికారాలు, కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలనేటువంటి షడ్వికారాల మీద విజయాన్ని సాధించే సామర్థ్యం హోళికాదేవిలో ఉంది. ఆ వికారాల మీద విజయాన్ని సాధించే సామర్థ్యాన్ని పొందటానికి హిందువులందరూ కూడా హోళికాదేవిని ఆరాధిస్తారు, ప్రార్థిస్తారు. అందుకే హోళీ పండుగని ఒక ఉత్సవ రూపంలో జరుపుకుంటాం. ఇక హోళీ పండుగకి అగ్నిదేవుడి పట్ల మనకుండే కృతజ్ఞతని వ్యక్తపరుస్తాం ఈ హోళీ పండుగ రోజు. ఎందుకని? మామూలుగా హిందువులందరూ కూడా అగ్నిని ఆరాధిస్తాం. అగ్ని సాక్షిగా పెళ్లి జరుగుతుంది. అగ్నితోటే హోమం, యజ్ఞం జరుగుతుంది. పెళ్లిలో హోమం ఉంటుంది. ప్రధాన హోమం, లాజల హోమం ఇవన్నీ పెళ్లిలో ఉంటాయి. కాబట్టి అగ్నిదేవుడి యొక్క ఉపాసనతోటి మానవుడిలో తేజస్సు వృద్ధి పొందుతుంది. అందుకని హోళీ రోజున ప్రముఖంగా అగ్నిదేవుడి యొక్క తత్వం 2% కార్యనిరతం అవుతుంది. అంటే అగ్నిదేవుని పూజించటం వల్ల మానవుడిలో ఉండేటటువంటి రజోగుణం, తమోగుణం ప్రభావం తగ్గుతుంది. హోళీ రోజున చేసేటటువంటి యజ్ఞాల వల్ల ప్రకృతి మానవుడికి అనుకూలంగా మారుతుంది. దీనివల్ల మానవుడికి అవసరమైనటువంటి సమయంలో బాగా
వర్షాలు పడతాయి. దానివల్ల సస్యవృద్ధి కలుగుతుంది. సస్యములు అంటే పంటలు, పాడి పంటలు అభివృద్ధి జరుగుతాయి. అందుకే హోళీ రోజున అగ్నిభట్టారకుణ్ణి ఆరాధించి మనం మన యొక్క కృతజ్ఞతని వ్యక్తపరచుకోవాలి. ఉదయం ఇంట్లో పూజ జరుపుకుంటారు. ఆ రోజు రాత్రి సార్వజనికంగా హోళీని జరుపుకుంటారు అందరు కలిసి. అసలు హోళీ పండుగ ఎందుకని జరుపుకుంటున్నాం? దీనికి కారణాలు కూడా తెలుసుకోవాలి కదా. పంచభూతాలు ఉన్నాయి: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచతత్వాల సహాయంతో దేవతల యొక్క తత్వాలని భూమి మీద ప్రక్షేపింపజేయటం కోసం యజ్ఞం అనేది ఒక మాధ్యమం. యజ్ఞం చేయటం వల్ల దేవతలకి హవిస్సులు సమర్పిస్తాం. ఆ హవిస్సే దేవతలకు ఆహారం. ఆ యజ్ఞం వల్ల దేవతలు సంతోషపడి ఇంద్రుడి యొక్క అధీనంలో ఉండేటువంటి మేఘాలకి ఆదేశం ఇస్తాడు వర్షం కురిపించమని. ఇదన్నమాట. భూమి మీద ఏ స్పందన తరంగాలు లేనప్పుడు మొట్టమొదటగా త్రేతాయుగంలో పంచతత్వాలతోటి విష్ణుతత్వం ప్రక్షేపించే సమయం అనేది ఆసన్నమైంది. అప్పుడు పరమేశ్వరుడు ద్వారా ఒకేసారి 7 ఋషులు యజ్ఞాన్ని గురించి జ్ఞానాన్ని పొందారు. 7 ఋషులు, వాళ్ళే సప్తఋషులు. వాళ్ళందరూ కూడా కలలో తెలుసుకున్నారు ఇదంతా. ఆ తర్వాత వాళ్ళు యజ్ఞం యొక్క సామాగ్రులని తయారు చేయటానికి మొదలుపెట్టారు. అంటే యజ్ఞానికి కావలసిన సంభారాలు సేకరించడం మొదలుపెట్టారు. దేవర్షి అయినటువంటి నారద మహర్షి యొక్క మార్గదర్శనానికి అనుగుణంగా యజ్ఞం ప్రారంభం చేశారు. వేదమంత్రాల పఠనంతో అందరూ విష్ణుతత్వాన్ని ఆహ్వానించారు ముందుగా. ఎందుకని? యజ్ఞభర్త, యజ్ఞభోక్త అన్నీ విష్ణువే. అందుకనే యజ్ఞోవై విష్ణు అని వచ్చింది. విష్ణు సహస్రనామంలో కూడా యజ్ఞం ఆయనైనటువంటి దానికి మనం శ్లోకం కూడా చదువుకుంటాం. యజ్ఞం యొక్క జ్వాలలతోటి పాటు యజ్ఞకుండంలో విష్ణుతత్వం కూడా ప్రక్షేపితం అవుతుంది. దీనితోటి భూమి మీద ఉన్నటువంటి అనిష్ట శక్తులకి కష్టమైపోతుంది. అవి ఇక్కడ ఉండలేక పారిపోవటం మొదలుపెట్టాయి. ఆ శక్తులు ఈ కష్టం యొక్క కారణాన్ని తెలుసుకోలేకపోయినాయి. ఈ అనిష్ట శక్తులు, మనకి నష్టం కలిగించే శక్తులు. ఎందుకని ఈ విధంగా మనం పారిపోవాల్సి వస్తోంది, భూమి మీద మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అని వాటికి అనుమానం. మెల్లమెల్లగా శ్రీ మహావిష్ణువు తన యొక్క దివ్య రూపంతో సాక్షాత్కరించాడు. అక్కడ ఆ యజ్ఞం చేస్తున్నటువంటి ఋషులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందారు. ఆ రోజే ఫాల్గుణ పౌర్ణమి. అర్థమైంది కదా? అంటే యజ్ఞం చేస్తున్నటువంటి ఋషులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు తన యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహించినటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణమి. ఈ విధంగా త్రేతాయుగంలోని ప్రథమ యజ్ఞం యొక్క గుర్తుగా ఈ హోళీని పండగని జరుపుకుంటున్నాం. అంటే త్రేతాయుగం నుంచి ఉంది, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఈ హోళీ గురించి శాస్త్రాలలో అలాగే పురాణాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి. భవిష్య పురాణంలో చెప్పిన కథ ఏంటో చూద్దాం. వేదవ్యాసుడు 18 పురాణాలు రాశారు కదా, అందులో భవిష్య పురాణం అంటే ఇక జరగబోయే కాలంలో అన్నీ కూడా రాశాడు ఆ పురాణాల్లో. అందులో ఉంది ఈ కథ. ప్రాచీన కాలంలో డుంఢ మరియు డౌంఢ అనేటువంటి పేరు గల 2 రాక్షసులు ఒక ఊళ్ళోకి ప్రవేశించి చిన్న చిన్న పిల్లలందరినీ పట్టి పీడిస్తూ ఉన్నారు. డుంఢ, డౌంఢ వాళ్ళ పేర్లు. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారు? రోగాలని,
అంటువ్యాధులని ప్రబలింపజేస్తున్నారు. ఆ రాక్షసులు ఆ ఊరిలో ఉంటే పిల్లలందరూ నాశనం అయిపోతారు. అందుకని ఆ రాక్షసులని ఆ ఊరిలో నుంచి తరిమేయటానికి ప్రజలు ఎంతో ప్రయత్నించారు. అయినా వాళ్ళ వల్ల కాల. చివరికి ప్రజలు వాటిని చెడు మాటలు తిట్టారు. అనరాని మాటలు వాటిని అన్నారు. శాపనార్థాలు పెట్టారు. అంతటా నిప్పు పెట్టి భయపెట్టి వాటిని తరిమేశారు. అప్పుడు అవి భయపడి పారిపోయినాయి. అంటే తిట్ల వల్ల, నిప్పు పెట్టడం వల్ల ఆ అగ్నికి భయపడి పారిపోయినాయి ఆ రెండు రాక్షస శక్తులు. ఈ విధంగా అనేక కథల సారంగా భిన్న భిన్న కారణాల వల్ల ఈ ఉత్సవాన్ని దేశ విదేశాల్లో అనేక రకాలుగా జరుపుకుంటున్నారు. అయితే ప్రాంతానుసారంగా ఫాల్గుణ పౌర్ణమి నుంచి ఫాల్గుణ బహుళ పంచమి వరకు 5 రోజుల పాటు, కొన్ని చోట్లయితే 2 రోజులు, మరికొన్ని చోట్ల 5 రోజులు ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. సంక్రాంతి మనం 3 రోజులు జరుపుకుంటున్నాం కదా, అలాగే హోళీ యొక్క మహాత్మ్యం ఏంటి? ఈ హోళీ యొక్క సంబంధం మానవుడి యొక్క వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో మమేకమై ఉన్నది. అంతేకాకుండా నైసర్గిక, మానసిక, ఆధ్యాత్మిక కారణాలతో కూడా మానవ జీవితంతో ముడిపడి ఉంది. ఇది మంచి ద్వారా చెడు మీద విజయాన్ని సాధించినటువంటి దానికి ఒక ప్రతీకగా చెప్పుకుంటారు ఈ పండుగని. దీపావళి అంతే, దసరా అంతే. దుష్ట ప్రవృత్తి మరియు అమంగళకరమైనటువంటి ఆలోచనలని నాశనం చేసి సత్ప్రవృత్తి కలిగినటువంటి మంచి మార్గాన్ని చూపించే ఉత్సవం హోలీ. అనిష్ట శక్తులను నశింపజేయటం, ఈశ్వరుడి యొక్క చైతన్యాన్ని పొందటం కోసం ప్రయత్నం చేసేటటువంటి రోజు హోలీ. ఈ ఆధ్యాత్మిక సాధనలో వేగంగా వెళ్ళటానికి, మనకి బలం బాగా ప్రాప్తించడానికి అవకాశం ఇచ్చేది ఈ హోలీ. వసంత ఋతువు యొక్క ఆగమన నిమిత్తంగా జరుపుకునేబడే ఉత్సవం కూడా ఇది. ఎందుకంటే ఇంకా 15 రోజులు గడిచిపోతే వసంత ఋతువు మొదలవుతుంది. అగ్నిదేవుని పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే పండుగ కూడా ఇది. శాస్త్రానుసారంగా హోళీ ఎలా ఆచరించాలి? కొన్ని ప్రాంతాల్లో హోళీ ఉత్సవాన్ని జరుపుకోవడానికి నెల రోజుల ముందు నుంచే హోళీ పండగ కావలసినటువంటి వస్తువులు సిద్ధం చేస్తారు. పిల్లలు ప్రతి ఇంటికి వెళ్ళి కట్టెలు అడిగి తీసుకొచ్చి ఒక మోపుగా పెట్టుకుంటారు. పౌర్ణమి రోజున, ఆ రోజు రాత్రిపూట ఆ కట్టెలను ఒక విశిష్ట పద్ధతిలో పేర్చుతారు. అంటే త్రిభుజాకారంగా, లేదు మన గోపురాకారంగా పెడతారు. ఆ తర్వాత అక్కడ హోళికామాతని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ కట్టెలకి అగ్ని ముట్టిస్తారు. ఈ హోళీని వెలిగించే పద్ధతిని తెలుసుకోవటానికి దీన్ని మనం 2 భాగాల్లో విభజించుకుందాం. మొట్టమొదట హోళీ పూజ జరుపుకోవటానికి కావలసినటువంటి వస్తువులు. రెండోది ఆ పేర్చినటువంటి ఆ కట్టెలని దహనం చేయటం. అలాగే హోళీని ఎలా అలంకరించాలి, కావలసినటువంటి వస్తువులు ఏంటి? ఆముదం చెట్టు, కొబ్బరి చెట్టు లేదా పోక చెట్టు, వీటికి సంబంధించినటువంటి కర్రలు కావాలి. అంటే ఏదో ఒక చెట్టుకు సంబంధించిన ఎండు కట్టెలు కావాలి. అలాగే కొబ్బరి చెట్టుకు సంబంధించినవైనా లేదా ఒక్క చెట్లకు సంబంధించినవైన కర్రలు ఉండాలి. ఈ చెట్టు యొక్క కాండం 5 లేక 6 అడుగులు పొడుగుండేవి ఉండాలి కనీసం. అంటే మనిషి ఎత్తు ఉండాలి. ఆవు పేడ పిడకలు, ఇతర కట్టెలు కూడా సేకరించుకొని పెట్టుకోవాలి. సామాన్యంగా గ్రామ దేవతల యొక్క ఆలయం ఎదురుగా ఈ హోళీని వెలిగించాలి. అది వీలు కాకపోతే మనకి సౌకర్యవంతంగా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి. అంటే అక్కడ ముట్టించే అగ్ని వల్ల ఆ పక్క ఇళ్లకి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఏ స్థలంలో హోళీని వెలిగిస్తారో ఆ స్థలాన్ని
సూర్యాస్తమయానికి ముందే శుభ్రంగా ఊడ్చి శుభ్రపరచాలి. ఆవు పేడ నీళ్లు చల్లి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ స్థలాన్ని పేడతో అలకాలి. ఎక్కడైతే మనం ఆ హోలీ కట్టెలను పేరుస్తామో అక్కడ ఆముదం చెట్టు, కొబ్బరి చెట్టు, ఇందాక చెప్పుకున్నటువంటి పోక చెట్టు, వాటిని నిలబెట్టాలి. ఆ తర్వాత పిడకలను లేదా కట్టెలను ఒక శంఖం ఆకారంలో పెట్టి హోలీ చుట్టూ ముగ్గులు వేయాలి. చుట్టూత రౌండ్గా వేసి ముగ్గులేసి దీనిని హోలీ ఈ విధంగా చేయటం శాస్త్రానుసారంగా అలంకరించే పద్ధతి. మా అపార్ట్మెంట్లో ఇదే పద్ధతిలో చేస్తారు. ఆ హోలీ యొక్క శంఖాకారం మనలో ఉండే ఇచ్ఛాశక్తికి ప్రతీక. ఆ శంఖాకారం వల్ల పాతాళం నుండి భూగర్భం యొక్క దిశలో ప్రక్షేపించేటటువంటి కష్టదాయకమైనటువంటి స్పందన తరంగాల నుండి భూమి యొక్క రక్షణ జరుగుతుంది. అంటే నెగటివ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి భూమికి ప్రొటెక్షన్. ఈ శంఖాకారం వల్ల భూమండలంలో ప్రకాశవంతమైనటువంటి స్థానదేవత, వాస్తుదేవత, గ్రామదేవతల లాంటి క్షుద్ర దేవతల యొక్క తత్వం జాగృతమవుతుంది. అందువల్ల భూమండలంలో ఉన్నటువంటి అనిష్ట శక్తులన్నీ కూడా నశింపబడతాయి ఈ గ్రామదేవత యొక్క శక్తి వల్ల. ఇప్పటికీ ప్రతి గ్రామంలో పోలేరమ్మ, అంకమ్మ ఇటువంటి దేవతలు ఉంటారు. గ్రామ దేవతలను ఆరాధిస్తారు. ఎందుకని? వాళ్ళు గ్రామంలో ఉండే వాళ్ళందరినీ కాపాడతారని. ఇక ఈ శంఖ ఆకారంలో ఘనీభూతమై ఉన్నటువంటి అగ్నిరూప తేజస్సుకి దగ్గరికి రావడం వల్ల, ఆ మంట దగ్గరికి వెళ్ళటం వల్ల మనలో ఉన్నటువంటి మనశ్శక్తి జాగృతమవుతుంది. దీనివల్ల మనలో ఉండే స్వల్పమైన కోరికలు నెరవేరతాయి. వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఫలవంతం అవుతాయి. అంతేకాదు ఆ అగ్ని మన శరీరానికి సోకటం వల్ల, అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కర్రల్లో ఒక విధమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఉండటం వల్ల ఆ శరీరానికి మనకు వేడి తగిలి మన శరీరం కూడా జాగృతం అవుతుంది. ఇక ఇవన్నీ పూర్తయిన తర్వాత హోళికాదేవికి నివేదించడానికి, ఈ హోళీలో సమర్పించడానికి బాగా ఉడకబెట్టినటువంటి శనగపప్పు, బెల్లం ఈ రెండింటినీ మిశ్రమమైనటువంటి పదార్థంతో ఒకానొక తీపి పదార్థం చేస్తారు. మామూలుగా అయితే ఈ పచ్చి శనగపప్పు బాగా నానబెట్టి వాటిని రుబ్బి దాంట్లో బెల్లం కలిపి మనం ఈ పూర్ణ బూరెలు కూడా తయారు చేస్తాం కదా, దీనిని పూర్ణం అంటారు. ఈ ముద్దలు దీనిని నీళ్లతోటి చిక్కగా కలిపినటువంటి పిండిలో ముంచి నూనెలో వేయిస్తారు. అది బియ్యపిండి. ఆ బియ్యపిండి చక్కగా నీళ్లలో కలిపి గట్టిగా వచ్చిన తర్వాత ఈ తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చిపప్పు, బెల్లం కలిపినటువంటి ముద్దలని అందులో ముంచి నూనెలో వేస్తే మనకి అవి వేగి చక్కగా పూర్ణపు బూరెలు తయారవుతాయి. ఈ తీయటి పూర్ణపు బూరెలని హోళికాదేవికి నైవేద్యంగా పెట్టి, ఎప్పుడు పెట్టాలి? అగ్ని ప్రజ్వాలన చెయ్యకు ముందు నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత అగ్ని ముట్టించాలి. అయితే ఆ మండేటటువంటి మంటలో కొన్నిటిని, ఈ కొన్ని పూర్ణపు బూరెలని అగ్నికి ఆహుతి చేస్తాం. అంటే ఈ నైవేద్యాన్ని నివేదించే వ్యక్తి దేహంలో ఉండే పంచప్రాణాలు జాగరూకతమవుతాయి. ఆ తర్వాత మిగిలిపోయినటువంటి ఆ నివేదన పదార్థాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించటం వల్ల వాళ్ళందరిలో కూడా తేజోమయమైనటువంటి తరంగాలు సంక్రమిస్తాయి. అంతేకాదు వాళ్ళల్లో ఉండే సూర్యనాడి
జాగృతమవుతుంది ఈ పదార్థాన్ని తినటం వల్ల. సూర్యనాడి ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు మానవుడికి ఏ కార్యం చేయడానికైనా కావలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి లభిస్తుంది. ఇవన్నీ కూడా హోలీ రోజు మనం చేయాలి. అటువంటి హోలీ పండగని రేపు మనం పౌర్ణమి రోజు చక్కగా భక్తి శ్రద్ధలతోటి జరుపుకొని ఆ హోళికాదేవి యొక్క, అగ్నిదేవుడి యొక్క అద్భుతమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలకి మనం అందరం నోచుకోవాలి అని నేను ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి.